రైతు సమగ్ర వివరాలు పక్కాగా ఉండేటట్లు ప్లాన్ చేస్తోంది సర్కార్. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు ట్యాబ్లు ఇచ్చిన రైతు సమగ్ర సర్వే చేయించింది. సర్వే పూర్తవడంతో తొందరలోనే గ్రామ సభలు జరపాలని నిర్ణయం తీసుకుంది. తొందరలోనే సమగ్ర కుటుంబ సర్వే లెక్క 15,000 మందితో సమగ్ర భూ సర్వే కూడా జరపాలనుకుంటుంది ప్రభుత్వం. రైతు సమగ్ర సర్వే ప్రాథమికంగా పూర్తి చేసింది సర్కార్. ఇక గ్రామ సభలు నిర్వహించి రైతు లెక్కల్ని పక్కాగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10,743 రెవెన్యూ గ్రామాలున్నాయి. వీటన్నింటిలో గ్రామ సభలు నిర్వహిస్తారు. ఏ రైతుకు ఎంత భూమి ఉందో లెక్కలు తేలుస్తారు. ఈ లెక్కల్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు. రైతు సమగ్ర సర్వేతోని ఇప్పటిదాకా 1,24,53,000 ఎకరాలు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు గ్రామాల్లో ఇంకా సాదా బైనామాలు పూర్తి కాలేదు. ఇంకొన్ని కేసులు అన్నదమ్ముల కొట్లాటలతోని పెండింగులో ఉన్నాయి. వీటన్నింటి మీద గ్రామ సభల్లో క్లారిటీ వస్తుందనుకుంటోంది ప్రభుత్వం. గ్రామ సభల్లో రైతుల నుంచి కూడా ఇంకా ఏవైనా సమస్యలుంటే దరఖాస్తులు తీసుకోవాలని సర్కారు చెబుతోంది. వ్యవసాయ అధికారులు చేసిన రైతు సమగ్ర సర్వేలో ఏవైనా లోపాలున్నా గ్రామ సభల్లో సరిచేసుకోవచ్చు అనుకుంటోంది. ఈ గ్రామ సభలన్నీ కూడా వ్యవసాయ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జరుపుతామంటున్నారు అధికారులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎకరాకు 4,000 పెట్టుబడి పథకం కూడా గ్రామ సభల ద్వారా జనంలోకి తీసుకుపోవాలనుకుంటోంది. ఇక వ్యవసాయ అధికారులు చేసిన సర్వేల జిల్లాల్లో కొంత విస్తీర్ణం పెరిగినట్లుగా తాజా లెక్కలతోని తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే మాదిరిగా ఇంకోసారి 15,000 మంది నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి రాష్ట్రంలో ఎంత భూమి ఉందో కూడా సమగ్ర భూ సర్వే కూడా చేయబోతోంది సర్కార్.